హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేటుగా లాటు కట్టించారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 104 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ లో భాగంగా 16 రాష్ట్రాల్లో మెరుపుదాడులు నిర్వహించారు అధికారులు. నిందితుల నుంచి 36 లక్షల రూపాయల నగదు, అలాగే 26 ల్యాప్టాప్లు, 200కు పైగా మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, అలాగే బ్యాంక్ అధికారులు కూడా ఉన్నారు. సైబర్ నేరాల కోసం కేటుగాలు వాడుతున్న 152 బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు. పట్టుబడిన నిందితులపై దేశవ్యాప్తంగా 1000కి పైగా కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకు వీరు 127 కోట్ల రూపాయలకు పైగా సైబర్ మోసాలకు పాల్పడినట్టు తేలింది. ఏపీ సహా ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక, యూపీ తదితర రాష్ట్రాల్లో స్థానిక పోలీసుల సహకారంతో ఆపరేషన్ ఆక్టోపస్ నిర్వహించారు. ఆపరేషన్ ఆక్టోపస్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రస్తుత హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం భారీ ఆపరేషన్ నిర్వహించిందనే చెప్పుకోవచ్చు. ఆక్టోపస్ పేరుతో 16 రాష్ట్రాల్లో పోలీసులు ముమ్మరంగా సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు సోదాలు నిర్వహించారు. అయితే ఈ ఆపరేషన్లో ప్రధానంగా సైబర్ క్రైమ్ అనేది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు ఒక్కొక్క రూపంలో సైబర్ నేరాలకు పాల్పడుతూ ఉన్నారు. పోలీసులు వారి ఆట కట్టించేందుకే మొత్తం మీద 16 రాష్ట్రాల్లో కూడా సర్చింగ్ ఆపరేషన్ నిర్వహించినటువంటి నేపథ్యంలో 152 మందికి పైగానే సైబర్ నేరగాళ్లను గుర్తించారు. ప్రధానంగా చాలా వరకు ఈ సైబర్ నేరగాళ్లు బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేయడం, అది అకౌంట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళకి కాల్ చేసి ఆ తర్వాత వాళ్ళని బెదిరింపులకి గురి చేయడము, మీ మీద కేసులు కాకుండా చూస్తామని చెప్పడం, మరోవైపు హౌస్ అరెస్ట్ లాంటివి చేయడము, వీటన్నిటిని ఒక్కొక్క ప్లాట్ఫామ్ ద్వారా కోట్ల రూపాయలు సైబర్ నేరస్తులంతా కూడా బాధితుల నుంచి రాబట్టారు. వీటన్నిటి నుంచి ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు, వీటన్నిటిని కూడా పోలీసులు పసిగట్టి ముందస్తుగానే వాళ్ళందరి మీద నిఘా నిర్వహించిన తర్వాత ఈ ఆపరేషన్లో 152 మందికి పైగానే నేరస్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీళ్ళు వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళంతా కూడా కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేయడం, ఆ బ్యాంక్ అకౌంట్స్ కి సంబంధించినటువంటి వాటిల్లోనే డబ్బునంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తూ ఆ తర్వాత మరొక అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడము, ఈ విధంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే గతంలో ఫోటో మాఫింగ్ చేయిస్తూ చాలా వరకు సైబర్ నేరాలకు పాల్పడినటువంటి వాళ్ళే ఎక్కువగా ఇందులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంతమంది ఫొటోస్ ని ఈ సైబర్ నేరగాళ్లు మాఫింగ్ చేశారు, ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటానంతా కూడా స్వీకరించారు, డేటానంతా తీసుకున్నాడు. ఆ తర్వాత ల్యాప్టాప్స్, మొబైల్స్ అన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రధానంగా వీళ్ళు కొన్ని బ్యాంక్ అకౌంట్స్ ని ఓపెన్ చేయడము, మేనేజర్స్ ని సహాయంతోనే ఇదంతా ఆపరేట్ చేస్తున్నట్లు, ఎవరు గుర్తించకుండా ఉండేందుకు ఐపీ అడ్రస్ మార్చడము, అదేవిధంగా లొకేషన్స్ ని ఎప్పటికప్పుడు చేంజ్ చేయడం, వీటన్నిటిని కూడా పోలీసులు ఈ ఆపరేషన్ లో బయట పెట్టారు. ప్రధానంగా దీని వెనుక కొంతమంది ఉండి నెట్వర్క్ అంతా నడిపిస్తున్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. వారిని కూడా ప్రధానంగా వీళ్ళని విచారించిన తర్వాత వాళ్ళని కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే సైబర్ నేరాలకు పాల్పడుతున్నటువంటి వాళ్ళంతా ఇతర రాష్ట్రాల్లో ఉండి ఆపరేషన్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి చాలా మందికి ఫోన్ కాల్స్ చేసి మీ పాస్పోర్ట్ సీజ్ అయిందని చెప్పడం, లేకపోతే మీ మీద కొన్ని కేసులు ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఎత్తివేస్తామని చెప్పడం, లేకపోతే మరికొన్ని రీజన్స్ తో మాఫింగ్ ఫోటోలు చూయించి బెదిరించడం, లోన్ యాప్స్ పేరుతో ఆల్రెడీ డబ్బులు చెల్లించాలి, డబ్బులు చెల్లించకపోతే మీ ఇంటికి వచ్చి నోటీసులు ఇస్తామని ఇలా బెదిరింపులకు గురి చేయడంతో చాలా మంది బాధితులు తమ అకౌంట్స్ నుంచి ఓటీపీ వచ్చిందని చెప్పంగానే ఓటీపీ చెప్పడంతో తమ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా పోగొట్టుకున్న తర్వాత సైబర్ పోలీసులకి కంప్లైంట్ ఇస్తున్నారు. అయితే ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారో ఆ మొదళ్ళని మొత్తం తుంచేస్తే కొంతమేరకు సైబర్ నేరగాళ్ల నుంచి బాధితుల్ని కాపాడొచ్చు, పబ్లిక్ ని కాపాడొచ్చు అనే ఉద్దేశాలతోనే ఇతర రాష్ట్రాలతో ఆక్టోపస్ అనే ఆపరేషన్ నిర్వహించినట్లుగా కూడా పోలీసులు తెలుస్తుంది. ప్రసూన, థ్యాంక్ యూ సుజాత. ఇది మొత్తంగా కూడా ఆపరేషన్ ఆక్టోపస్ చేపట్టిన పోలీసులు కేటుగా ఆట కట్టించారనే చెప్పాలి. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న 104 మంది సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు. ఆపరేషన్ ఆక్టోపస్ లో భాగంగా 16 రాష్ట్రాల్లో మెరుపు దాడులు నిర్వహించారు అధికారులు. నిందితుల నుంచి 36 లక్షల రూపాయల వరకు కూడా నగదు స్వాధీనం చేసుకున్నారు. 127 కోట్ల వరకు కూడా వీరు సైబర్ మోసాలకు పాల్పడి చేసినట్టు కూడా గుర్తించారు. సైబర్ క్రిమినల్స్ భరతం పట్టారు. హైదరాబాద్ పోలీసులు 200కు పైగా మొబైల్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు.